నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కౌసల్య రామ రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌసల్య రామ కౌసల్య రామ కౌసల్య రామ కౌసల్య రామ నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌసల్య రామ కౌసల్య రామ కౌసల్య రామ కౌసల్య రామ వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయక మానే నువ్వారగించగరారా, అల్లరి చేయక మానే నువ్వారగించగరారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కౌసల్య రామ కౌసల్య రామ కౌసల్య రామ కౌసల్య రామ కనులకు కాటుక నెట్టి నీ బుగ్గన చుక్కను పెట్టి, కనులకు కాటుక నెట్టి నీ బుగ్గన చుక్కను ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు, ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపే వాళ్ళు కొందరు, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుర్తిపోయే వాళ్ళు కొందరు, లైటున్నారు ఇల్లు గాలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో, మీద ప్రాణాలు లోతున్నారు ఈ రోడ్డు మీద. ఇక సెల్ఫోన్ అందరూ తెచ్చుకున్నారా? సెల్ఫోన్ తెచ్చుకున్నారా? సెల్ఫోన్ లేదు. గౌరవాన్ని ఇచ్చి ఇక్కడ దాకా ఇచ్చేసినందుకు ప్రతి ఒక్క బర్త్డే దావత్ మొన్ననే దుబాయ్కి వెళ్ళిండు, నిఖిల్ సార్ హోటల్లో పెట్టిండు. ఇగో ఇప్పుడే రెడీ అయినా ఎట్లుండాలా, దావత్ అంటే ముందుంటా, పని అంటే ఎన్నుకుంటా, ఎందుకంటే రోజు దావతే, వారం వారం దావతు, నెలల దావతు. మొన్ననే కొత్త బండి కొనుక్కున్నానే, ఏం బండి రాది? గ్లామర్. ఏం బండి? గ్లామర్ బండి కొనుక్కున్నా. ఇగో ఇప్పుడే పూజ చేయించిన, ఇగో రెడీ అయిపోతున్నా. ఎందుకంటే ఉరకాల లేకుండా మా దోస్తు గాలడా ఇగో ఆల్రెడీ పెగ్గు చాలి వేసిరనుకో ఎంటర్ అయిపోకూడతారు కట్లు. ఏమనుకున్నావు? ఇక చాలి వేస్తావు బండి, చాలి అన్నా చేస్తున్నావు. అగో చాలా ఎంత లేదమ్మే, అగో అరే రవితేజ ఎటు ఆడిపోతున్నావురా, అది జోర్దార్ తయారైన అన్న. మా దోస్తు గాడు బర్త్డే దావత్ పెట్టిండు, అందుకే ఇట్లా జోర్దార్ రెడీ అయిపోతున్నా. మొన్ననే బండి కొనుక్కున్నాడే, గ్లామర్ బండి. ఆవుగాని ఎడబెట్టిండు దావత్, పెద్ద హోటల్ పెట్టిండే. పెద్ద హోటలా? అయితే ఆడికి పోయినాక ఇక మంచిగా తాగుతావు. ఏంటది? ఆడికి పోయినాక ఇక ఫుల్ తాగుతావు, ఇక తింటావు. అయ్యావా, పెద్ద పెద్ద హోటల్కి ఎందుకు పోతామే? సలదా పోతామా, చాయ్ తాగపోతామా,
గీడికి ఏం తెలిసే ఆడు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు చెట్లకు రాడు ఏడికి రాడు గీడికి ఏం తెలియదు ఒరే ఆ? నువ్వు పోతావు ఎట్లన్నా తాగుతావు మరి కనీసము కొత్త బండి కొన్నావు నీ హెల్మెట్ పెట్టుకొని పోరా. ఏంటండి హెల్మెట్ ఈ హెల్మెట్ ఆ, అన్న నేను హీరో రవితేజ లేకున్నా ఈ హెల్మెట్ పెట్టుకుంటే నన్ను ఎవడన్నా చూస్తాడా? నా ముఖమంతా చిడి కాదు వీడికేం తెలిసి వాడికి ఏం తెలియదు సాహిత్యుడు అయిపోయాడు ఆ కట్టు అన్న నేను ఇది అస్సలు పెట్టుకోను నా ముఖమంతా హీరో రవితేజ మిస్ అయిపోతున్నాను. అది కాదురా, ఆ. ఈ హెల్మెట్ వలన చాలా లాభాలు ఉన్నాయిరా, నా మాటినరా. ఎందుకు ఈ హెల్మెట్ వల్ల లాభాలు ఉన్నాయా? ఈ హెల్మెట్ వల్ల ఏం లాభాలు ఉన్నాయి మరి? ఇగో చలికాలము నువ్వు బండి మీద పోతే చెవులకు గాలి కొట్టకుండా మంచిగా కాపాడుతుంది. మళ్ళీ ఎండాకాలము ఎండ కొట్టకుండా మళ్ళీ నీకు ఇది కాపాడుతుంది. ఇంకొకటి నువ్వు బండి స్లిప్ అయి పడిపోతావు చూడు, నీ కాలు చేతులు ఇరిగితే బొక్కల దవాఖానలా అతుకులు పెడతారు. కానీ అది నీ నెత్తి వలిగిందనుకో నీ మెదడు బయటకు వస్తుందిరా. ఈ నెత్తికి చాలా ఉపయోగం రా, పెట్టుకో నా మాట. అన్నా ఆల్ టైం రికార్డు 10 ఏళ్ల నుంచి బండి నడిపిస్తున్నా. నా బండి మీద కింద గీత అవ్వలేదు, వరుసకపోలేదు, 50,000 కిలోమీటర్లు తిరిగిన నాకేమవుతుంది? నాకేం కాదు, నేను రాయిందని అనుకో రాయిందంటే రాయి వలుగుతుంది. నాకు అసలు యాక్సిడెంట్ కదా. అసలు ఏమనుకున్నావు? నాకు ఏడ బొందున్నదో గెసుకున్నదో స్పీడ్ బ్రేకర్ ఉన్నదో టర్నింగ్ ఉన్నదో నాకు అన్ని తెలుసు. ఏమనుకున్నావు? రోజు డిప్స్ కూడా చేస్తా నేను. అన్ని తెలుసు కానీ నీకు మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఆర్సీ బుక్ ఉందా? ఎందుకే మనోళ్ళకి ఎందుకే? మన నిజామాబాద్ యూత్ వాళ్ళకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పేపర్లు. అరే నీ నిజామాబాద్ వాళ్ళకి ఏమైనా తోకలు ఉన్నాయా? వలన పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకో వెంటనే మొన్న మా అన్న వార్డు మెంబర్ గెలిచిండు, ఉప సర్పంచ్ అయిండు, అన్నకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఇడిచిపెడతారు. పోలీసు వాళ్ళ నుంచి ఇవాళ తప్పించుకుంటావు కానీ ప్రమాదం నుంచి తప్పించుకోలేవు కదరా. అన్న శుభమా అంటూ దావత్ పోతున్నావంటే నువ్వు మంచిగా తాగి తాటేడు తిని మంచిగా బిందాస్గా రావాలని చెప్పాలి. కానీ నువ్వు చచ్చిపోతావు, నీ కాలు ఇరుగుతుంది, చెయ్యి ఇరుగుతుంది. గివ్ అన్న పెద్దన్న మాటలు మాట్లాడేది. ఒరే నీ మంచి గురించి చెప్తున్నారా? భార్య పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఏమన్నా అయితే భార్య పిల్లలు ఏమైతారో అనాథాలు అయిపోతారు. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ల దగ్గర సిగ్నల్స్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ పడుతుంది చూడు, ఆడ చూసుకొని పో. మరి ఆడ కూడా అన్న నేను స్పీడ్ బ్రేకర్ కాడ ఆగుతా, అన్ని చేస్తా. కానీ మా దోస్తులు ఫోన్ల మీద ఫోన్లు చేసి రిడ్స్ పెట్టి అన్న నీ కాలు మొత్తా చెప్పంగా వినకపోతే చెడిపోంగా చూడాలన్నట. నీ ఇష్టం. కానీ మంచిగా తాగుతావు తింటావు కదా, అన్నీ వండుకో, పొద్దుగల్లా లేచిరా. అయ్యో ఈ అన్న చెప్తావు అన్న ఇలా రేపు సంక్రాంతి ఉన్నదని ఆల్రెడీ రెడీ పెట్టుకున్నా. ఎందుకంటే ఇక రెడీ పెట్టుకోవాలా, ఆడిపోయినాక ఎట్లున్నది ఆవిడ ఉంటుంది. చెప్తే వినకపోతే చెడిపోంగా చూడాలి. ఇగో అన్న ఇగో సరే కానీ ఇగో నేను ఓ చేస్తా. ఇవా పెద్దన్న నెత్తి ఖరాబ్ చేసిందే, మొత్తం నెత్తంతా పాగలు చేసిండు. మంచిగా దావత్ పోయే మూమెంట్ ఇదంతా ఖరాబ్ చేసిండు. ఇట్లా కాదు ఇక మన ఊరవతలు ఆగుతావు. అబ్బా అబ్బా ఇప్పుడైతే ఓ నాలుక అంటుందే. ఏం చేయను, జేబులోనేమో రెడీ ఉన్నది పెగ్గు. ఇక కిరాణా షాప్లో వాటర్ ప్యాకెట్ గిలాసం మర్చిపోయినా. ఏమంటావే బాపు పెద్దన్నా చెప్పే? ఓ రమేష్ కాక ఏమంటావే? ఈయన కచ్చ కొట్టేస్తా మన గెలని మీద. అవునే కచ్చ కొట్టేసి ఆడ పోయినాక హోటల్ పోయినాక నీళ్ళు తాగుతా. అన్ని కడుపులే కలిసేటి కదా. కరెక్ట్ తాగుతారే. నేను 2 పెగ్గులు అంటే 2 పెగ్గులు తాగుతా. ఏమనుకున్నావు? ఇక తాగుతావు. అబ్బా ఇంకొకటి తాగుతానే, ఇంకొకటి వేసుకుంటావు. ఎట్లా తాగడం మన అందరు తెలిసే యూత్. ఏదైనా స్టఫ్ ఉంటే పోనీ ఏం లేదు. ఏం చెప్తావే అని నాకు అంటుంది. ఇప్పుడు ఏదైనా బండి బండి బుజ్జి
ఇగో ఆ పెద్దనే చెప్పినట్టు నో రెడ్ లైట్ నో గ్రీన్ లైట్. ఈడ మన ఊర్లో బండి చాలా ఏంటంటే ఏడాగానే ఆ హోటల్ ముంగట్ నాగాల. ఏమనుకున్నావు, మనం నిజామాబాద్ డాన్ హీరో రవితేజ ఎట్లుండాలా? ఈడ చలే తాడు తావు చలేతావు. అరే పోబే పో, నేను హీరో హీరో రవితేజ రా, స్టూపిడ్ బాయ్. కొడుకులు మన స్పీడ్ కు నిజామాబాద్ అంతా అనుకుతుంది. ఏమనుకున్నావు? అంబులెన్స్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్స్, క్యాబ్ డ్రైవర్స్ మరియు ఇతర వ్యాపార వర్గాలందరి వారికి కూడా ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా మనం ఇస్తున్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మనం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారి ఏర్పాట్లతో ఇటు ట్రాఫిక్ అటు పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మనం అరే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిద్దాం ముందు మరి కార్యక్రమాన్ని ఈ సందర్భంలో. అలా కాకుండా ట్రామా సెంటర్లకు మనవంతు బాధ్యతగా తరలించడం అనేది మన యొక్క ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమం అనే కార్యక్రమంలో ఇప్పుడున్న జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేశారు. మనకి ఈ జనవరి 1 నుంచి నేషనల్ అంటే జాతీయ చేస్తున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళకంటే పిల్లలకి దీన్ని రోడ్డు భద్రత గురించి తెలియజేస్తే ముందు మన సమాజం ఎటువంటి ప్రమాదాలు లేని రోడ్డు ప్రమాదాలు లేని సమాజంగా కావచ్చు అని ఒక కార్యక్రమాన్ని పిల్లల నుంచి మొదలు పెట్టడం అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు భద్రత గురించి తెలియజేస్తున్నాం ప్రతిరోజు. ఇది అందరికీ తెలిసిన కారణాలైనా కానీ రోడ్డు ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు మనము ఇది రెగ్యులర్గా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ప్రతి సంవత్సరం ఎందుకు ఇది అవసరం పడుతున్నది. ఇందులో తెలియదంటూ ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వాడాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలుసు, సెల్ ఫోన్ వాడకూడదని తెలుసు. తెలీదా? తెలుసు కదా అందరికీ. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. తెలుసు కదా. కానీ ఎందుకు మనం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే మొత్తం గణాంకాలు తీసుకుంటే ఒక యాక్సిడెంట్కు కారణం చాలా రకాలు ఉన్నాయనుకుంటే అందులో రోడ్ కండిషన్స్, వెదర్ కండిషన్ అండ్ వెహికల్ కండిషన్ మరియు మన యొక్క మానవ తప్పిదాలు. ఎక్కువగా మనకి ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా కారణం 100% యాక్సిడెంట్స్లో మనకి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది మన మానవ తప్పిదాలే. రోడ్ కండిషన్స్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ, వెహికల్ కండిషన్స్. ఎందుకు నిర్లక్ష్యము అంటే మనలో ఉన్న అతి విశ్వాసం కానివ్వండి, లేదా ఇగో కానివ్వండి, ఎవరిని లెక్క చేయకపోవటం. ఒక కండిషన్స్ అంటే మనం రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఒక్కరా ఇద్దరనే పాటను పాడినప్పుడు అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎక్కువ చప్పట్లు వచ్చినాయి ఆ పాటకి. అంటే అందరికీ
అవగాహన ఉన్నది. ఆ ఎమోషన్ ఇక్కడ ఫీల్ అవుతున్నారు. అదే ఎమోషన్ని రోడ్డు మీద ఒకసారి గేట్ దాటిన తర్వాత కూడా అదే ఫీలింగ్స్తో మనం బయటపడి మనము దాన్ని ఆచరించేస్తే, అంటే ఆమె ఏం చెప్పింది, హెల్మెట్ వాడండి అని చెప్పింది, అలానే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పింది, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి నడపొద్దని చెప్పింది. వాటన్నిటిని ఇక్కడ మనం ఫీల్ అయినాం, గమనిస్తూనే ఉన్నాం. ఏ పాటకు రాని చప్పట్లు ఆ పాటకు వచ్చినాయి. తను కూడా అన్నది ఈ పాటను ఇంత నిశ్శబ్దంగా విన్నారు అని. అదే ఎమోషన్స్ ఎందుకు క్యారీ చేయలేము మనం రోడ్డు మీద? బయటికి పోగానే మనము ఆపోజిట్ డైరెక్షన్లో బండి నడుపుతాం, హెల్మెట్ లేకుండా నడుపుతాం, ముగ్గురిని ఎక్కించుకుంటూ ఉంటాం. అదొక మనకేంటి, ఒకటి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ట్రాఫిక్లో ప్రాబ్లం అంటే కంపల్సరీ ఎదుటివాడికి ప్రాముఖ్యత ఇచ్చి ఆఫ్టర్ యూ అంటే మీరు ముందు పోండి, మీరు ముందు కదలండి అని ఎదుటివాడికి ఇవ్వండి. అట్లనే గొడవ పడకండి, ఇగో అనేది క్యారీ చేసుకోకండి, కోపాలు తెచ్చుకోకండి. ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణం అవుతున్నాయి. అవుట్ ఆఫ్ 85%లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్లనే 60% అంటే పాదచారులు కానీ హెడ్ ఇంజురీ వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్ కంపల్సరీ వాడాలి. ఇద్దరు ఒకళ్ళే కాదు, ఇద్దరు కూడా వాడాల్సి ఉంటుంది, ముందు వెనక ఇద్దరు కూడా. ఎందుకంటే ప్రమాదానికి ఎక్కువ కారణం అవుతుంది. ఒకసారి రోడ్డు ప్రమాదం అంటే మన జీడిపిలో 2 to 3%, అంటే మన దేశ సంపదలో 3% యొక్క నష్టం జరుగుతుంది అనేది గణాంకాల వివరణ. దయచేసి దాన్ని కాపాడుకోవాలి. అట్లనే ప్రతి వెహికల్కి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంచుకోండి. ఓకే, ఇంకా ఒకటి రాహ్వీర్ అనేది ఒక కార్యక్రమం ఉంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మొన్న మా ముందర మేము వెళ్తుంటే ఒక అతను సడన్గా కింద పడిపోయాడు. అందరు పట్టుకున్నారు కానీ ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఎవరు ముందు రావట్లేదు. అనుకోకుండా అదే టైంలో నేను అక్కడ రావటం, వెహికల్ ఆపి ఒక ఆటో అని అంటే సార్ నేను రాను అంటే కూడా లేదు, వేరే వాళ్ళు చెప్తే వినలేదు, నా వెంబటే యూనిఫామ్ చూడంగానే తను కూడా యాక్సెప్ట్ చేసి ఆ మనిషిని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాం. లక్కీగా ఏంటంటే ఓన్లీ భుజం దెబ్బ తల్లికి లెగలేకపోతున్నాడు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే రాహ్వీర్ అనే కార్యక్రమం ఒకటి ఉన్నది. ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయితే వాళ్ళని నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ రోడ్డు ప్రమాదాలు అంటే గోల్డెన్ అవర్, ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ అవర్ లోపల అక్కడ ఉన్న వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే ఒక 25,000 రూపాయల బొమ్మది కంపల్సరీ ఇవ్వబడుతుంది, రిజిస్టర్ అవుతుంది, ఒక కంపల్సరీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకొని దానివల్ల ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇంకో ప్రమాదం అంటే రోడ్డు ప్రమాదంలో ఎవరికన్నా యాక్సిడెంట్ అయినప్పుడు నగదు రహిత పథకం ఉన్నది. అంటే సర్టిఫైడ్ కొన్ని హాస్పిటల్స్ కానీ లేదా నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయించవచ్చు. ఫస్ట్ 1 వీక్ వరకు కూడా వారికి చికిత్స అందజేయబడుతుంది. ఇంకోటి హిట్ అండ్ రన్ కేస్, మనకి ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే తెలియకపోయినా ఏది వెహికల్ గురించి తెలియకపోయినా 1 మంత్ తర్వాత అవి రిజిస్టర్ చేయబడి మనకి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ పంపడంతో అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఎవరు చనిపోయిన వారికి 2 లక్షలు, యాక్సిడెంట్ ఎవరు చేసినా తెలియకపోయినా గాయపడ్డ వారికి 50,000. సార్ మన డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ ఇయర్ మనం ఒక 32 రిజిస్ట్రేషన్ పంపిస్తే ఐ థింక్ నిజామాబాద్లోనే ఒక 8 మందికి 2 lakhs చొప్పున 50,000 చొప్పున 2 మందికి వచ్చింది సార్. ఇది ఫస్ట్ టైం మన ఇక్కడే జరిగిందండి. అది లాస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని పోలీస్ అండ్ మేము కలిసి కలెక్టర్ గారి ద్వారా రిజిస్టర్ చేస్తే 32 మంది చేస్తే ఆల్రెడీ 10 మందికి వచ్చినాయి. ఇంకా 14 మందికి ఆన్లైన్లో ఉన్నాయి. 8 మందికి అంటే ఎంక్వైరీ జరుగుతుంది. సో ప్రతి చోట పోలీస్, ప్రతి చోట ఆర్టీఓ ఉండరండి. ఏ కార్యక్రమం అయినా సరే రోడ్ సేఫ్టీ తీసుకుంటే ఏదన్నా తెలియదు, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏది విజయం సాధించదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించి మీతో పాటు మీ ఇంట్లో పిల్లలకి, అందరికీ, పెద్దవాళ్ళకి కూడా మీరు చెప్తూ దీన్ని విజయవంతం చేయండి, ప్రమాదరహిత సమాజానికి తోడ్పడండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సిపి గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ స్థాయిలో ఈ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు అన్ని రవాణా శాఖ అంటే ప్రతి రాష్ట్రంలోనూ, దేశంలో ప్రతి పోలీస్ శాఖ కూడా, ప్రతి రవాణా సంస్థ, ప్రతి ఒక్క శాఖ కూడా ఈ ప్రోగ్రాంని పాటిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఆర్టీసీ కూడా గత 1వ తారీఖు నుండి ఈ నెల అంతం వరకు కూడా ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తాం. మరి
నిజామాబాద్ కమిషనరేట్లో మరి ఈ రోజు నుండి 12 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఎలైవ్ అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నటువంటి పోలీస్ శాఖకి ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరి ఒక మంచి కాన్సెప్ట్ని క్షేమంగా ఇంటికి చేరాలి, మనం ఎక్కడ చేరాలంటే క్షేమంగా చేరాలి అనే కాన్సెప్ట్తోని ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మరి అందరం కూడా ఇంతకుముందు డిటిఓ గారు చెప్పినట్టు అందరం కూడా ఒక వాహనాన్ని నడుపుతూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు సురక్షితమైనటువంటి పద్ధతులు పాటిస్తేనే మనము మనతో పాటు ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి రోడ్డును వాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళగలుగుతారు. ఈ సందర్భంగా కొంత మా ఆర్టీసీలో తీసుకున్నటువంటి చర్యలు కూడా ఇక్కడ చెప్పడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఆర్టీసీలో సుమారుగా మన రాష్ట్రంలో 10,000 పైచిలకు బస్సులు నడుస్తూ ఉన్నాయి. అందులో మన నిజామాబాద్ డిస్టిక్లో 550 బస్సులు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ కామారెడ్డి 2 కలుపుకొని ఒక నిజామాబాద్ తీసుకుంటే 350 బస్సులు ఇక్కడ మనం 4 డిపోల్లో తిరుగుతూ ఉన్నాం. మరి కొన్ని వేల కిలోమీటర్లు ప్రతిరోజు తిప్పుతున్నటువంటి బస్సులతో కూడా కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు మాకన్నా ముందుగా పోలీసు శాఖ వారు మేల్కొని ఇమ్మీడియట్గా మాకన్నా ముందుగా అక్కడికి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా అక్కడ దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఇంకేమైనా అయిన వాళ్ళు అందరినీ కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్స్ పంపించడము, అట్లాగే అక్కడ తీసుకోవాల్సిన చర్యలను ఇమ్మీడియట్గా టేకప్ చేస్తూ ఆ తర్వాత మేము చేరుకున్న మాకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేసి ఇమ్మీడియట్గా అక్కడ జరిగినటువంటి సంఘటనని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి ప్రాబ్లమ్స్ లేకుండా మాకు సహకరిస్తున్న పోలీస్ శాఖకి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రకరకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని రోడ్డుపైకి పంపగలుగుతా ఉన్నాం. దాంతోపాటు ప్రతి 3-4 నెలలకోసారి వేదిక మీద ఉన్న పెద్దలందరూ, గౌరవనీయులు సాయి చైతన్య ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్, అడిషనల్ డిఎస్పీ బసవరెడ్డి సార్, ఏసీపీ సార్ రాజా వెంకటరెడ్డి సార్, మరియు ఉమామహేశ్వర్ సార్, ఆనంద్ సార్, నిజామాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ సార్, జనరల్ సెక్రటరీ హరిస్వామి సార్, డాక్టర్ రాజా శ్రీనివాస్ సార్, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరియు అడిషనల్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సార్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సార్, వినోద్ సార్, పోలీస్ శాఖ వారందరికీ, శ్రీ విష్ణు హాస్పిటల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరము జరుపుతూ ఉంటాయి. ఈ సంవత్సరము నెల మొత్తము జరపాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించడం అనేది జరిగింది. ఈ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక థీమ్ కాన్సెప్ట్తోని రావడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీని ప్రమాణాలను పాటించడము, సడక్ రక్ష అండ్ జీవన్ రక్ష, అంటే రోడ్డుని నాణ్యతను పాటిస్తూ ప్రాణాలను కూడా నిలుపుకోవడం అనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిని పోలీస్ శాఖ వారు, తెలంగాణ ప్రభుత్వము, రవాణా శాఖ వారు మరియు సంయుక్తంగా దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అరైవ్ అండ్ అలైవ్ కాన్సెప్ట్తోని ఈసారి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాణాలను పాటించి ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున 100 హెల్మెట్ల ఉచిత పంపిణీ కార్యక్రమం అనేది దీంట్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. యాజ్ ఏ న్యూరో సర్జన్గా, హెడ్ ఇంజరీ స్పెషలిస్ట్గా, ట్రామా స్పెషలిస్ట్గా ఇది నా యొక్క బాధ్యతగా భావించి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఈ 100 హెల్మెట్లను మనకు పంపిణీ చేసి రోడ్డు ప్రమాదాలని నా వంతు బాధ్యతగా నివారించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రామ్ని సంయుక్తంగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియాలో
ఇండియాలో తీసుకుంటే ఈ రోడ్డు ప్రమాదాలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇందాక ఉమామేశ్వర్ సార్ చెప్పినట్టు మన ఇండియా జీడిపిలో 3% మనం రోడ్డు ప్రమాదాల నివారణకు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా గ్లోబల్గా తీసుకుంటే 11% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇండియాలోనే జరుగుతున్నాయి. మరియు 2024కి కంపేర్ చేసుకుంటే 25లో 14% జంప్ అనేది ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో 2025లో జరగడం అనేది జరిగింది. కాబట్టి ఇది మన అందరి బాధ్యతగా భావించి రోడ్డు ప్రమాదాలని నివారించవలసిందిగా కోరుతున్నాను. సుమారుగా 2025లో దాదాపుగా 4,80,000 రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి జరగడం జరిగింది. దానిలో 1,60,000 మంది మరణించడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. అంటే దాదాపుగా ఒక రోజు 1,300 మందికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దాంట్లో 400 మంది చనిపోవడం అనేది జరుగుతుంది ఒక రోజులో. అలా తీసుకుంటే గంటకు రోడ్డు ప్రమాదాలతోని 20 మెంబర్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. ఇది కేవలము ఎమ్మెల్సీగా రిజిస్టర్ అయ్యి అధికార లెక్కలు మాత్రమే, అనధికారికంగా ఎమ్మెల్సీ రిజిస్టర్ కాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ దీనిని గమనించి ఈ రోడ్డు ప్రమాదాలను మనం నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ ధరించడము, బైక్స్ కార్లు నడిపేటప్పుడు ఫోన్లు మాట్లాడకపోవడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, ఓవర్టేక్ చేయకపోవడము, స్పీడ్ లిమిట్స్ పాటించడము, మద్యపానము సేవించి వాహనాలు నడపకపోవడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు చెప్పినట్టుగా అన్ని రూల్స్ పాటించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే న్యూరో సర్జన్గా ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ కానీ, లేకపోతే చెస్ట్ ఇంజరీ కానీ, అబ్డమిన్ ఇంజరీ కానీ అయితే ఆ పేషెంట్కి ఒక్కడికే ప్రాబ్లం అనేది కాదు. ఆ పేషెంట్ ప్రాబ్లం కావడం వల్ల పేషెంట్ రోడ్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి రావడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తము అస్తవ్యస్తం అయిపోయి పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అనేది ఉంటుంది. కావున ప్రజలందరూ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని తగ్గించవలసిందిగా కోరుతున్నాము. వాస్తవిక అవడం మనందరి అదృష్టం. వీరంతా యువతకు స్ఫూర్తి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. దీంతో పాటుగా వీరు సర్వీసెస్లో అంటే మిలిటరీ సర్వీసెస్లో కూడా తన యొక్క బాధ్యతను ఉద్యోగ రూపంలో కూడా అందించడం మనందరికీ గర్వకారణం. మేము జరుపుకున్నాం స్వామి వివేకానంద జయంతిని నిన్న జనవరి 12th మనం జరుపుకున్నాం. స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తి యువ చెప్పి స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని వివరించారు. అందులో భాగంగానే యువతను మేలుకోమని, తమ యొక్క శక్తి సంపన్నులను తయారు చేసి దేశ అభివృద్ధిలో తోడ్పని మన దేశాన్ని ముందుకు కొనసాగించు. కిక్ బాక్సింగ్ నేషనల్స్ ఆడాడు, అందులో బ్రాంజ్ మెడల్ కూడా సాధించాడు. ఇతనితో పాటు మరో యువశక్తి షేక్ బిలాల్ యూషో ఛాంపియన్షిప్లో అతను కూడా నేషనల్స్ ఆడి బ్రాంజ్ మెడల్ని సాధించాడు. షేక్ బిలాల్ ఒక్కసారి మనకి గట్టి చప్పట్లతో మీకు ధన్యవాదాలు ఇస్తే చాలా తృప్తిగా ఉంటుంది. మనందరికీ గర్వకారణం. మరి స్వామి వివేకానంద చెప్పినట్టు మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండు అని చెప్పి స్వామీజీ చెప్పారు. అందులో భాగంగానే వీళ్ళని కూడా మనము చెప్పుకోవచ్చు. నిజామాబాద్ సాయి చైతన్య సార్ అండ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బసవరెడ్డి సార్ అండ్ ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకరెడ్డి సార్ అండ్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉమామేశ్వర్ సార్ అండ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆనంద్ గారు అండ్ సముద్దీన్ గారు అండ్ అవర్ IMA జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ IMA నిజామాబాద్ డాక్టర్ రజా శ్రీనివాస్ అండ్ మై ట్రెజరర్ డాక్టర్ రమణేశ్వర్ అండ్ ACP మస్తాన్ అలీ గారు అండ్ ఆల్ CI SI పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసిన IMA సిబ్బంది అందరికీ నమస్కారం. మేము నవంబర్ 1st రోజు IMA ప్రెసిడెంట్గా మా టీం అందరూ చార్జ్ తీసుకున్నాం. ఫస్ట్గా సిపి సార్ని కలవడం జరిగింది. సార్ చాలా అంటే ఎంకరేజ్మెంట్ అంటే IMA చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తాం సార్ అంటే సార్ చాలా ఈ కాన్సెప్ట్ చెప్పారు అరైవ్ అలైవ్ అని. వెంటనే మా ట్రెజరర్ డాక్టర్ రమణేశ్వర్ ముందుకు వచ్చారు. సార్ మేము ఒక 100 హెల్మెట్స్ మా హాస్పిటల్ తరఫున
నేను న్యూరో సర్జన్ కాబట్టి సార్ నేను బ్రెయిన్ సర్జరీస్ బ్రెయిన్ ఇంజరీస్ చాలా అవుతున్నాయి, నేను ముందుకు వస్తానని ముందుకు వచ్చాడు సాయి చైతన్య సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి చైతన్య సార్కి మరియు ముందుకు వచ్చిన రమణేష్ సార్కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ మొదటగా ఏంటంటే బీయింగ్ సైకియాట్రిస్ట్ మేము ఏంటంటే చూసేది ఏంటంటే పేషెంట్స్లో మేము రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ అసెస్మెంట్లో వాళ్ళ యొక్క అటెన్షన్ ఎలా ఉంది, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళ మెమొరీ ఎలా ఉంది, ఓరియంటేషన్, జడ్జిమెంట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ స్పీచ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఇది అసెస్ చేస్తాం. మేము ప్రతి పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూసేది ఏంటంటే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, సాధారణంగా నార్మల్గా ఉన్నాడా, అబ్నార్మల్గా ఉన్నాడా అసెస్ చేస్తాం. అయితే మా పని ఏంటంటే వాళ్ళ యొక్క అటెన్షన్ అంటే శ్రద్ధ, ఏకాగ్రత అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు ఏంటనేది అసెస్ చేస్తుంటాం. అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ నేను ఇవాళ ఈ సబ్జెక్ట్లో ముఖ్యంగా హెల్మెట్స్ గురించి కాబట్టి నేను చెప్తున్నాను. చాలా కేసెస్లో ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మరణిస్తున్నారు. అయితే ఏమవుతుందంటే అసలు మెయిన్గా డ్రగ్ అడిక్షన్ అంటే చాలా మట్టుకు యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఆల్కహాల్ అడిక్షన్, కెనాబిస్ అండ్ అదర్ డ్రగ్స్తో ఏంటంటే పిల్లలలో యూఫోరియా అంటే నేను ఇంకా నాకంటే మించిన మనగాడు లేడనే విధంగా ఆ డ్రగ్స్ అనేవి తీసుకెళ్తాయి. యూజువల్ డ్రగ్స్ ఏంటంటే మనకు మామూలుగా ఏంటంటే ఏదైనా సంతోషం మంచి ఫుడ్ తిన్నామనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, లేదా మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ చూసామనుకోండి హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే మన మెదడులో ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ గాంజా కానీ తీసుకున్న వెంటనే మెదడులో ఒక చిన్న కెమికల్ రిలీజ్ అవుతుంది, అదే హీరో అన్నమాట. అది ఏం చేస్తుంది, మనిషిని హీరో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ కెమికల్. ఎప్పుడైతే తీసుకుంటామో తీసుకున్న వెంటనే ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది, అందరికీ రిలీజ్ అవుతుంది డోపమైన్. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, మంచి డిష్ తిన్నాం అనుకోండి, చాలా వావ్ అనే ఫీలింగ్ వస్తుంది, అప్పుడు కూడా రిలీజ్ అయ్యేది డోపమైనే. ఒక మంచి ఫ్రెండ్ని కలిసినాం అనుకోండి, లేకపోతే మన దగ్గర వాళ్ళని క్లోజ్ వాళ్ళని హక్ చేసుకున్నాం అనుకోండి, లేకపోతే మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మనకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చూసినప్పుడు ఎంత బాగుంది అని మనం ప్లెజెంట్గా ఫీల్ అవుతాం. దానికి అంతటి కారణం ఏంటంటే డోపమైన్. ఆ డోపమైన్ ఎంత రిలీజ్ కావాలంటే అంతే రిలీజ్ కావాలి. కానీ ఏమవుతుంది, డ్రగ్స్ తీసుకున్నప్పుడు టన్నుల కొద్ది రిలీజ్ అవుతుంది. టన్నుల కొద్ది రిలీజ్ అవ్వడం తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ జడ్జిమెంట్ పవర్. ఆ డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ జడ్జిమెంట్ పవర్ పోతుంది. అంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరంలో ఉందనేది ఆ రియాక్షన్ టైం మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ ఫోటో తీసుకుంటుంది అది ఎంత దూరం ఉందనేది. అదే ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ గాంజా కానీ లేకపోతే డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆ జడ్జిమెంట్ కెపాసిటీ పోతుంది, దాంతో ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే చాలా నిజామాబాద్లో ఏంటంటే ఈ గుల్ఫారం కళ్ళు తాగిన వాళ్ళు కానీ ఆల్కహాల్ తాగిన వాళ్ళు కానీ చాలామంది ఫిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే మెదడులో వెళ్ళి ఆ యొక్క నాడిక వ్యవస్థని డిస్టర్బ్ చేసి హైజాక్ చేసేస్తుంది. హైజాక్ చేసేసి మనిషి డ్రైవ్ చేసేటప్పుడు ఫిట్స్ రావచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్కి వెళ్ళొచ్చు. చాలామంది ఈ హైజాక్ అయినప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్ గురవుతున్నారు. సో ఈ యాక్సిడెంట్ గురవడం వల్ల ఏమవుతుందంటే చాలా బ్రెయిన్ ఇంజరీస్ అవుతున్నాయి. బ్రెయిన్ మనకు ఎంత ఉంటుంది, 1.5 kg ఉంటుంది మన బ్రెయిన్. కానీ 1.5 kg మన ఇంత ఒక దాదాపు 60-70 kgలు ఉన్న మనిషిలో మెయిన్గా చాలా ఈ 1.5 kg ఉన్న బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రెస్పిరేషన్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క జీర్ణ వ్యవస్థ, ప్రతి వ్యవస్థని కంట్రోల్ చేసేది మెదడే. కానీ మెదడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మెదడు ఇంజరీ గురైపోయి సడన్గా ఆ పెరాలిసిస్ అయిపోయి ఇందాక ఉమేశ్వర్ సార్ చెప్పినట్టు చాలా ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్లో మారిపోతున్నాయి. ఎందుకంటే ఒక వర్క్ చేసే పర్సన్ డిజేబుల్ అయిపోతే ఇల్లు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇల్లు కొలాప్స్ అయినప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం, దేశం, దానివల్ల జీడిపి మీద ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆ జీడిపి మీద ఎఫెక్ట్ అయినప్పుడు కంట్రీ అనేది వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను సైకియాట్రిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే హెల్మెట్ ధరించారు, ఇందాక మంచి స్కిట్ వాళ్ళు చాలా బాగా చేశారు, వాళ్ళ స్కిట్ దానివల్ల మంచి మెసేజ్ అనేది బయటకు వెళ్ళింది. సో ఈ అవేర్నెస్ అనేది ఇక్కడే కాకుండా ఎమోషనల్గా ఇందాక సార్ అన్నట్టు ఎమోషనల్గా ఇక్కడే కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు మనము బయటకు వెళ్ళినప్పుడు మనం కంపల్సరీ దీన్ని పాటించాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, తర్వాత హెల్మెట్ ధరించాలి. నేను ఈ సందర్భంగా మా ఐఎంఏ నిజామాబాద్ తరఫున సాయి చైతన్య సార్ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఖలీల్వాడ్లో చాలా ట్రాఫిక్ అనేది ఉండేది. ఇప్పుడు సార్ తీసుకున్న డిసిషన్ వలన
ట్రాఫిక్ ఏసీపీ గారికి అండ్ బస్సారెడ్డి సార్కి, సాయి చైతన్య సార్కి నేను మా ఐఎంఏ నిజామాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఒకప్పుడు చాలా ట్రాఫిక్తో వన్ వే చేయడం వల్ల ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఖలీల్వాడి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఒకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రకరకాల వ్యక్తుల్ని ఎందులో ఇన్వాల్వ్ చేసి ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి, అంటే ట్రాఫిక్ పోలీస్తో పాటు కొంతమంది విఐపీస్ని అందులో యాడ్ చేసి దానికి ఫండ్స్ జనరేట్ చేసి మన నిజామాబాద్ అనేది ఒక ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే ఒక నార్కోటిక్లో కానీ, ట్రాఫిక్లో కానీ, తర్వాత సెక్యూరిటీ విషయంలో కానీ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఇలా ఈ విధంగా చేయడం వల్ల మాకు కూడా సార్ చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ కంఫర్ట్గా ఉన్నాము. అంటే చాలామంది భద్రతగా ఫీల్ అవుతున్నాము. సో నిజంగా ఈ అవకాశం ఐఎంఏ నిజామాబాద్కి ఇచ్చినందుకు ఈరోజు డాక్టర్ రమణేశ్వర్ని నేను మరియు మా టీంని అభినందిస్తున్నాను. ఎందుకంటే అడగగానే వెంటనే రమణేశ్వర్ ముందుకు వచ్చి ఐఎంఏ నిజామాబాద్ మరియు విష్ణు హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు 100 హెల్మెట్స్ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చిన రమణేశ్వర్ను నేను ఈ సభాముఖంగా ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 153 ఉండే, ఇప్పుడు 79 అయింది. అంటే దగ్గర 143 మంది సేవ్ అయింది. అంటే ఇంత ఎందుకు అంటే ఇక్కడ చౌరస్తలలో కానీ, బ్లాక్ స్పాట్స్లో కానీ ఈ పోలీసు వాళ్ళు నిఘాతోని 87,591 చూసారు కదా, 2,87,590 కేసులు బుక్ అయ్యాయి హెల్మెట్ లేకుండా. అలాగే బుక్ అయిన వాళ్ళ ద్వారా ఫైన్ కలెక్ట్ చేసింది 4,94,33 రూపాయలు. అలాగే ఓవర్ స్పీడ్, ఎక్కువ వేగంతో వెహికల్ నడిపించిన వారు 42,100 మంది బుక్ అయ్యే కేసెస్. అలాగే వాళ్ళ ఫైన్ ద్వారా 4,20,95,000 ఫైన్ వేయడం జరిగింది. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన వారి కేసెస్ 2,713. అలాగే వారి ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ 27,13,000 రూపాయలు. ట్రిపుల్ రైడింగ్, ముగ్గురు ప్రయాణించిన కేసెస్ 6,223 కేసులు. వాళ్ళ ద్వారా ఫైన్ వేయబడినాయి 73,99,200 రూపాయలు. అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వారి కేసెస్ 2,771. వారి ద్వారా ఫైన్ కలెక్ట్ చేయబడింది 16,19,200గా పోలీస్ నివేదికలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. In the presence of our Honorable Commissioners Department and Indian Medical Association, Dr. 2 నిమిషాలు ఒక ముఖ్యమైన విషయం. బేసికలీ ఐఎమ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్ అండ్ ఏ మోటివేషనల్ స్పీకర్. నేను అక్రాస్ తెలంగాణ, మహారాష్ట్రలో చాలా సెషన్స్ తీసుకుంటాను. మైట్ ఇట్ బి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, అబ్రాడ్ వాళ్ళకి కానీ. అటువంటి ఇన్ని చెప్తున్నప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు జరిగినప్పుడు కావాలని చేసినా చేయకపోయినా 1% నెగ్లిజెన్స్ 99% ప్రాబ్లం తీసుకొస్తుంది. అది షేర్ చేయడానికి మరి వేదికలో 2 నిమిషాలు ఒక్క విషయం దాన్ని స్టార్ట్ చేసే ముందు చెప్పేది ఏంటంటే 24/7 మన సొసైటీని, మన కంట్రీని ముఖ్యంగా ప్రొటెక్షన్ పరంగా, హెల్త్ పరంగా ఉన్న 2 డిపార్ట్మెంట్స్, ఫస్ట్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్స్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన అందరం కూడా. రిగార్డింగ్ మై సెల్ఫ్, 5 years ago I met with an accident. జనరల్లీ 99% నేను హెల్మెట్ వేర్ చేసిన ఒక్కసారి అది నెగ్లిజెన్స్గా అష్యూరెన్స్ అని మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఐ వాజ్ హిట్ విత్ ఎ బైక్ నియర్ ఎల్లారెడ్డి. అక్కడ చేస్తున్నప్పుడు హిట్ అండ్ రన్లో అక్కడ పడిపోయాను. నేను జస్ట్ పక్కన ఒక చెట్టు బైక్ తాకి అక్కడ పడిపోయాను. సబ్ కాన్షియస్ క్లియర్గా అందరి ముందు చెప్పేది చేయలేదు, మరి నోరు ఏమైనా ప్రాబ్లమా ఇంకేమైనా అని. అయితే అక్కడ ఎల్లారెడ్డి నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వెయిట్ చేసి నన్ను కనెక్ట్ చేశారు. అందుకోసం ఫస్ట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజామాబాద్, ఇట్ వాస్ పీక్ కోవిడ్ కండిషన్. ఆ కండిషన్లో అసలు హాస్పిటల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి కానీ, ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కానీ, డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితిలో మరి నాకు కరెక్ట్ కన్సర్న్, కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ సర్జరీ ఆ పీక్ టైంలో చేసి నన్ను మళ్ళీ ఈ వేదికపై నిలబెట్టిన డాక్టర్ రమణేశ్వర్ గారు, విష్ణు హాస్పిటల్ వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఐ వాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ దెన్ అండ్ టుడే ఆల్సో. అప్పటికంటే ఇంకా బాగా నేను సర్వ్ చేస్తున్నాను. ఎవరు కూడా నమ్మరు ఈయనకి హెడ్ యాక్సిడెంట్ అయిందా, సర్జరీ అయిందా. ఈ వేదిక నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే తప్పు చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు మనది ఎవరైనా దాన్ని మనం రెక్టిఫై చేసుకొని తర్వాత ఈ మెసేజ్ని మనం సొసైటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మనకి ఇంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎటువంటి వేదిక పైన అయినా సొసైటీకి ఎటువంటి సర్వీస్ అయినా చేయడానికి సభాముఖంగా నేను రెడీగా ఉన్నానని తెలియజేస్తున్నాను. సార్, రీసెంట్గా ఆర్బీఆర్ఆర్ కాలేజ్లో our police department conducted a session for girl children, sir. I was one of the speaker there in one day, sir. Now in the presence of honorable CP sir, my assurance and that whatever service is needed to the society, I am here to pass and present, sir. Thank you very much, sir. And once again I thank Dr. Ramaneshwar garu for keeping me in better than the best position what I was earlier. Thank you very much. పోలీస్ డిపార్ట్మెంట్ చేత అలైవ్ అనే ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్గా వచ్చిన గౌరవనీయులు శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ నిజామాబాద్ జిల్లా కమిషనర్ గారికి, సముద్దీన్ గారికి, మరియు ఆర్టీఓ ఉమామహేశ్వరరావు గారికి, మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీకు, డిపో మేనేజర్ ఆనంద్ గారికి, పత్రికా సోదరులకు, మరి ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బందికి మరియు ఇతర ఇక్కడికి వచ్చిన స్టేక్ హోల్డర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి ఒక ట్రాఫిక్ మాసోత్సవాల సందర్భంగా మన గౌరవ డీజీ గారు శివధర్ రెడ్డి గారు ఐపీఎస్ గారు ఈ అరైవ్ అనే ప్రోగ్రాంను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి యువతకి, ప్రతి ఎంప్లాయీకి, ప్రతి సిటిజన్కి ఈ యొక్క ప్రోగ్రాం అందాలనే ఉద్దేశంతో 10 రోజుల ప్రోగ్రాం 10 రోజుల పాటు చాకౌట్ చేయడం జరిగింది. ఈ 10 రోజులలో ఓన్లీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తేనే సరిపోదు. ఇక్కడున్న మిత్రులందరూ, ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్, ఆటో డ్రైవర్స్ అయింది, ఆర్టీసీ అయితే ప్రతి ఒక్క రోడ్డు మీద వాహనాలు నడిపే వెనుక కూర్చున్నా లేకపోతే కారు లోపల కూర్చున్నా ప్రతి ఒక్కరికి ఈ అవగాహన చాలా అవశ్యం, ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ చూశాను నేను. మనకు సీట్ బెల్ట్ గురించి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, వెనక ఉన్న వాళ్ళు పెట్టుకోకపోతే, ముందు ఉన్న వాళ్ళు పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఒక ఇండిఫరెన్స్, ఉదాసీనమైన ఆలోచన మనకు చాలా ఉంటుంది. నేను ఒక యాక్సిడెంట్, ఒక భయంకరమైన యాక్సిడెంట్ చూశాను. 4 వ్యక్తులు కారులో ఉన్నారు. సీట్ బెల్ట్ ముందు డ్రైవర్ వేసుకున్నాడు, కొంచెం తాగి ఉన్నారు మంచిగా. ముందు 2 కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకున్నారు, వెనక కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోలేదు. చాలా భయంకరమైన యాక్సిడెంట్, హెడ్ అండ్ కొల్యూషన్, లారీ వర్సెస్ కార్ అయిపోయింది. కారు సగం లారీ కిందికి వెళ్ళిపోయింది. ఒక ½ an hour 1 hour కష్టపడి ఆ ముందు డ్రైవర్లను, ముందు కూర్చున్న సైడ్ సీటర్ అతన్ని ఒక అరగంట పాటు కష్టపడి తీసేసినాము. తీసి ఇమీడియట్గా ఈ గోల్డెన్ అవర్ పీరియడ్లో మేము షిఫ్ట్ చేసిన వాళ్ళు 2ని. మిగతా వెనక వాళ్ళు అందులోనే కార్లో ఉన్నారు, వాళ్ళని కూడా కష్టపడి డోర్లు తీసేసినాం, డోర్లు కట్ చేసి తీసినాం. చూడండి మీరు సీట్ బెల్ట్ యొక్క మహిమ. ముందు కూర్చున్న వాళ్ళు సగం కార్లో లారీ కింద ఇరుక్కపోయిన వాళ్ళు బతికి బయటకు వచ్చినారు, వెనక కూర్చున్న వాళ్ళు 2 చనిపోయారు. ఓన్లీ సీట్ బెల్ట్ పెట్టుకోకూడదు మనం. అదేవిధంగా చాలామంది ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది బైక్ నైట్ చేస్తారు. ఇక్కడికే పోతున్నా నేను, ఇక్కడికే 1 కిలోమీటర్ కూడా లేదంటాడు. యాక్సిడెంట్కు కిలోమీటర్కు, యాక్సిడెంట్కు వ్యక్తికి, యాక్సిడెంట్కు ఎక్స్పీరియన్స్కు సంబంధం లేదు. ఎప్పుడైతే ఒక క్షణము మనం ఏమరపాటులో ఉన్నా, లేకపోతే ఎదుట వచ్చే వాహనందారుడు ఈ ఏమరపాటులో ఉన్నా మనం యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లే. చాలామంది 70% మంది 2 వీలర్తో యాక్సిడెంట్ అయిన వాళ్ళు, అందులో 90% మంది హెల్మెట్ లేనందువల్ల చనిపోవడం జరుగుతూ ఉంది. హెల్మెట్ అనేది మనకు చిన్నగా అనిపించవచ్చు, కానీ అది చాలా ప్రమాదం. హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేది, బండి మీద హెల్మెట్ కంపల్సరీ. బండి మనకు ఎంత ముఖ్యమో హెల్మెట్ కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఒకవేళ హెల్మెట్ లేకపోతే బండి తీసుకుపోవడం మానేయండి, కానీ హెల్మెట్ లేకుండా మాత్రం బండి నడపొద్దు దయచేసి.
ఇది మీరే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈ ట్రాఫిక్ వారియర్స్గా పనిచేయాలా. మీరు ఇక్కడ ఉన్న నేర్చుకుపోయిన అవగాహన కానీ ఇక్కడ మీకు అవగాహన లేదని కాదు, సొసైటీకి అవగాహన లేదు అని కాదు, అయినా సరే ఏదో ఒక మూలన నిర్లక్ష్యము, ఉదాసీనత మన ప్రాణాలకు ముప్పు చేస్తుంది. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఒక యాక్సిడెంట్లో కాలు చేయి విరిగితే మెదడుకు లేకపోతే తల హెడ్ ఇంజరీ అయితే 10-20 రోజులు హాస్పిటల్లో ఉంటాడు, లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఒకవేళ బతికితే అదృష్టం, బతకపోతే అతను చచ్చిపోతాడు, అంత ట్రీట్మెంట్ చేసిన ఇంటి కుటుంబ సభ్యులందరూ చచ్చిపోతారు తర్వాత జీవితాంతం. సో ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది, హ్యూమన్ లాస్ ఉంటుంది, చాలా కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి వస్తాయి. కాబట్టి మీరు దయచేసి ముఖ్యంగా ప్రమాదాలకు కారణం 3-4 కారణాలు ఉంటాయి. ఒకటేమో తాగి డ్రైవ్ చేయడం, లేకపోతే నిర్లక్ష్యంగా నడపడం, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, హెల్మెట్ పెట్టుకోకుండా, లేకపోతే బండి సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోకపోవడం కూడా. ఏదైనా క్లచ్ పెట్టిపోయింది, బ్రేక్ కొంచెం లూజ్ ఉందంటే మనం ఏమైతే ఎక్కడికే పోయించినాక చేపిద్దామంటే తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. అంటే బండిని సక్రమంగా పెట్టుకోకపోవడం, ఇలాంటి చిన్న కారణాల వల్ల యాక్సిడెంట్ అయిపోతుంది. కొన్ని నిర్లక్ష్యాల వల్ల యాక్సిడెంట్లో ఈ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. బండిని నడిపించే వాళ్ళందరికీ తెలుసు, ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ అవగాహన ఉంది. మరి అవగాహన ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం అనేది బండి నడిపే వాళ్ళ వాహనాలు నడిపే వాళ్ళ మీద ఉంటుంది. ఇంతకుముందు మనము యుద్ధానికి పోతే ఎక్కడన్నా పాతకాలంలో యుద్ధానికి పోతే వీరతిలకం పెట్టి పంపించేవాళ్ళు క్షేమంగా రావాలని. ఇప్పుడు బండి నడిపిస్తే మళ్ళా క్షేమంగా వస్తాడో లేదో అనే అభద్రతాభావము ప్రతి కుటుంబంలో ఉంటుంది. అదే కుటుంబ పెద్దగా మనకు డీజీ గారు, గౌరవనీయులు డీజీ గారు బండి తీసుకొని పోతే నాయన క్షేమంగా రా బిడ్డ అని తల్లి తండ్రి ఎట్లా పంపిస్తారో అట్లనే మన డీజీ గారు ఈ యొక్క అలైవ్ అనే ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా చేర్పడి ఈ ప్రమాదంలో ఏ కుటుంబ సభ్యులు కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ సిటిజన్ కూడా, ఏ పర్సన్ కూడా తెలంగాణ జిల్లాలో చనిపోకుండా, గాయపడకుండా ఉండడానికి ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని దాని యొక్క బేసిక్ ఎసెన్స్ని మన మైండ్లలో గుర్తించుకొని అది 10 మంది కాదు, 100 మంది కాదు, మీరు కనిపించే ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలా. ఇంతకుముందు మేము చాలా రోజులు చూస్తున్నాము, ఒక ఆటో వెనుక ఆర్టీసీ వెనుక పోవద్దనే సామెత ఉంటుండే అప్పుడు, అవునా కదా? ఎందుకంటే ఇంతకుముందు గతంలో బాగా ర్యాష్గా నడిపేవాళ్ళు ఆటో వాళ్ళు. ఎటు చూస్తే ఇట్లా సైడ్ రోడ్ ఉన్నట్టుండి సడన్గా రోడ్ ఎక్కుతూ ఉంటారు. అదే ఆర్టీసీ వాళ్ళు స్పీడ్గా వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకు చాలా కంటిన్యూస్గా ట్రైనింగ్ వల్ల కొంత మార్పు వచ్చింది. అయినా సరే ఇంకా ఆర్టీసీ డ్రైవర్లకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ దయచేసి రూల్స్ పాటించండి. వెనక ముందు రోడ్ ఎక్కేటప్పుడు, లేకపోతే ఓవర్టేక్ చేసేటప్పుడు, లేకపోతే వెనకాలకు సైడ్ ఇచ్చేటప్పుడు భేషజాలకు పోకుండా, లేదు ఒక పోటీతత్వం పోటీగా అనుకోకుండా, భేషజాలకు పోకుండా రోడ్ పాసర్స్కి ఒక వే ఏర్పాటు చేస్తూ ఒక మంచి వాహనదారులు, నడిపేదారులుగా మీరు తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమానికి మన సిపి గారు, గౌరవ సిపి గారు మనకు ఇంతమందిని గ్యాదర్ చేసి ఇన్ని డైరెక్షన్స్ వల్ల ఈ 10 రోజుల కార్యక్రమాన్ని ముందు తీసుకోవడానికి మాకు అందరికీ శక్తినిచ్చి ఈ యొక్క మనకు డైరెక్షన్ చూపిస్తున్న సిపి గారికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కృతజ్ఞతతో ఒక తపస్సులాగా ఈ రోడ్డు ప్రమాదాలను మీరు బారిన పడకుండా, మీ ద్వారా ఎదుటి వాళ్ళు బారిన పడకుండా సొసైటీలో ప్రతి ఒక్కరికి మీరు అవగాహన కల్పిస్తారని మీరు మనసాక్షిగా ప్రమాణం చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి దాని గురించి మన జీవితాంతము ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి పాటుపడతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కట్టుదిట్టాలు కూడా చేశారు. దీనివల్ల మనకు ప్రమాదాలను నివారించడానికి కూడా ఇది తోడ్పడిందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఒకసారి గట్టిగా అందరు మరోసారి చెప్పట్ల ద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారిని వేదికను ఉద్దేశించి సభాముఖంగా మంచి వాల్యుబుల్ మాటలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆదర్శమైనటువంటి ఈ హుసాముద్దీన్ గారి మాటలు మనం ఒకసారి తెలుసుకుందాం. मुझे ज़्यादा बात करने में थोड़ा ये होता है, मगर सीपी सर बोलने से मैं कुछ अपना जो मैंने देखा वो बताता हूँ, मेरे फैमिली का इंसिडेंट बताता हूँ। जैसे मेरे फादर और उनके बड़े भाई दोनों
कहीं जा रहे थे बाइक पर, उन्होंने कुछ सेफ्टी नहीं रखी थी, जैसे हेलमेट वगैरह नहीं पहना था। तो चलते थे कुछ एक कार ने थोड़ा सा कट साइड दिया और वो डिसबैलेंस होकर गिर पड़े। मेरे फादर का लेग इंजर हुआ और जो उनके बड़े भाई थे वो ऐसे ही पीछे गिर गए। उन्हें कुछ हुआ नहीं, जैसे वो पीछे गिरे बस उनके पीछे सर पर मार लगा और वो बाकी सब वो ठीक थे। फिर घर पर आए कुछ, फिर बाद में उन्होंने बोला कि सर में दर्द हो रहा है। फिर जब एक्सरे वगैरह करवाया तो उनका ब्रेन में क्या है क्लॉट हो गया था, तो उस वजह से वो थोड़े दिन बाद उनका देहांत हो गया और वो अब इस दुनिया में नहीं रहे। तो मैं यही बोलूँगा कि आप लोग अपनी सेफ्टी इम्पोर्टेंट रखिए, क्योंकि हेलमेट हो गया, सीट बेल्ट हो गया, रश ड्राइविंग हो गया, और ज़्यादा आजकल देखिए जो यंगस्टर्स हैं जो स्पीड गाड़ी चलाते हैं, तो मैं जो माइनर ड्राइविंग है उस पर भी बोलना चाहूँगा कि माँ बाप भी अपने बच्चों को देखकर गाड़ी दिया किए, और ज़्यादा से ज़्यादा जैसे ट्रिपल राइडिंग हो गया। मेन क्या है, जब गाड़ी चलाते तो फ़ोन पर बात करते हैं, अक्सर लोगों को देखा गया है। तो मैं कि 1-2 मिनट आप साइड में गाड़ी रुकाइए और जो इम्पोर्टेंट कॉल है तो रिसीव करके बात कर लीजिए। वो ये कि आप यहाँ पर आए तो यही एक सबका मतलब ये उद्देश्य है कि सबको एक मैसेज है कि यहाँ से आप एक अज़म रख के जाइए कि हम आगे ऐसी सेफ्टी अपने और अपने ख़ानदान की सेफ्टी के लिए और एहतियात करेंगे। थैंक यू सर। సౌమ్య స్వరూపుడైనప్పటికీ ఆ సందర్భంలో ఉగ్ర రూపంలో కనిపించేటువంటి అధికారిగా మనకు శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారు ఉన్నారు. అందుకు ఉదాహరణగా ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనము ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మరి అంత మంచి నేతృత్వంలో మన నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా వీరి ఆధ్వర్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎవరైనా తప్పు చేయాలన్నా ఒకసారి భయపడడానికి ఉన్నటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్కని మాటలు మనందరికీ ఇవ్వాల్సిందిగా సాయి చైతన్య ఐపీఎస్ గారిని కోరుకుంటున్నాం. క్యాంపెయిన్ ఫ్లాగ్ ఆఫ్ వచ్చిన మన ఇంటర్నేషనల్ బాక్సర్ తర్వాత అర్జున అవార్డీ ముసాముద్దీన్కి, మెడికల్ డాక్టర్స్కి, ఐఎంఏకి, ఇక్కడికి వచ్చిన గిగ్ వర్కర్స్కి, తర్వాత ఆటో డ్రైవర్స్కి, మిగతా మిత్రులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాభినందనలు. आपको आदाब రికార్డ్. ఇప్పుడు అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్ పెట్టాం. లైక్ ఇప్పటి నుంచి మాసోత్సవాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అసలు అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పారు, అందరికీ ఒక క్వశ్చన్ కాబట్టి మామూలుగా చెప్తాను. కోవిడ్ టైంలో అందరూ మాస్క్ పెట్టుకున్నారా? పెట్టుకున్నారు కదా. 2 years కోవిడ్లో చనిపోయింది మన నిజామాబాద్లో 200 మంది చనిపోయారు. 2 years 2020-21లో 200 మంది చనిపోయారు నిజామాబాద్లో. लास्ट 1 year 2025 में एक साल में 250 మంది 250లో చనిపోయారు. కోవిడ్లో చనిపోయిన దానికన్నా రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి కోవిడ్లో మాస్క్ పెట్టుకున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. పెట్టుకోవాలి కదా మనం హెల్మెట్ పెట్టుకుంటున్నాం. ఎంతమంది పెట్టుకుంటున్నాం? చాలామంది పెట్టుకుంటున్నారు, పెట్టుకోవట్లేదు. ఎందుకు? హెల్మెట్ క్యూ नहीं रखते? ఎందుకు పెట్టుకోం? నాకేమీ కాదు, అరే నేను ఎక్సలెంట్ డ్రైవర్ సార్, వెహికల్ వస్తుంటే సైడ్కి తప్పించుకో ఎగిరిపోతాను, అందరికి అవుతుంది एक्सीडेंट, నాకు అవ్వదు సార్. अरे दारू पीने के बाद भी मैं चला लूंगा, मेरे कुछ नहीं होगा. ఈ యొక్క మైండ్ సెట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరే ఆలోచించండి. యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డారు, కింద పడిన తర్వాత వీడు మంచి డ్రైవర్ దెబ్బ తగలకుండా ఉంటుందా రోడ్డు మీద? అరే వీడు ఏం కాదు, ఒక ఫుల్ బాటిల్ తాగినా వీడికి ఏం కాదు, కింద పడిన దెబ్బ తగలవద్దని రోడ్డు సాఫ్ట్ అయిపోద్దా? రోడ్డు సాఫ్ట్ అవుతుందా? గట్టిగానే ఉంటుంది కదా రోడ్డు. యాక్సిడెంట్ మీరు యాక్సిడెంట్గా ఆలోచిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ మేము క్రైమ్ కింద చూస్తాం. ఎందుకు క్రైమ్?
ఎందుకు అంటున్నానంటే యాక్సిడెంట్ మన యొక్క నిర్లక్ష్యం వల్ల అవుతుంది. నిర్లక్ష్యం ఎట్లాగా? హెల్మెట్ పెట్టుకోకపోవడం ఒక నిర్లక్ష్యం, ఓవర్ స్పీడింగ్ ఒక నిర్లక్ష్యం, ట్రిపుల్ రైడింగ్ నిర్లక్ష్యం, వితౌట్ లైసెన్స్ లేకుండా తోడడం నిర్లక్ష్యం. ఇవన్నీ నిర్లక్ష్యం వల్ల అవుతుంది. సో మీరు ఒకరు అడగచ్చు, సార్ ఇవన్నీ మేము చెయ్యం సార్, మేము మంచి డ్రైవర్లము, మేము మంచి వాళ్ళు, మాకెందుకు చెప్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అడగచ్చు. గ్యారంటీ गिग वर्कर्स ఉన్నారు, ब्लिंकिट में ఉన్నారు, कितने 10 घंटे रहते रोड पे आप लोग, 10 घंटे के ऊपर रहते हैं ना, 10 గంటల రోడ్ మీద ఉంటారు కదా, 10 घंटे వాళ్ళు 10 గంటలు రోడ్ మీద తోలుతుంటారు. ఆటో డ్రైవర్లు ఉన్నారు, తెల్లారికి సాయంత్రం దాకా 12 గంటలు 14 గంటలు పని చేస్తారు. మీరు మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరొకరు వెయిట్ చేస్తుంటారా లేదా? ఇంటికి వెళ్ళేదానికి ఎవరు వెయిట్ చేస్తారు? మీ ఇంట్లో భార్య పిల్లలు వెయిట్ చేస్తుంటారు, కొంతమందికి అమ్మాలు వెయిట్ చేస్తుంటారు, కొంతమంది చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం సేఫ్గా వెళ్ళాల్సింది పోలీస్ వాళ్ళ కోసం కాదండి. तुम लोग घर सेफ पुलिस वालों के लिए मत जाना, अपने घर वाला जो वेट कर रहे हैं, మీ ఇంటి వాళ్ళు ఎవరైతే మీకోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం సేఫ్గా వెళ్ళండి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆటో వాళ్ళు అయితే ఆటో అన్నా అని అంటారు కదా, అన్న అక్కడికి తీసుకెళ్ళు, అన్న ఇక్కడికి తీసుకెళ్ళి అంటారు కదా, అంటారా లేదా? అరే బాబు ఇట్రా ఎవరే అంటారా? ఎవరైనా అంటారు కదా. వాళ్ళు మీ అన్నగా భావిస్తుంటే మీ తమ్ముళ్ళు మీ చెల్లెల్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారో మీరు ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరికి బిజీ ఉంటుంది. బ్లింకిట్ వాళ్ళకి 10 मिनट्स లోపల ఆర్డర్ డెలివరీ ఇవ్వాలా, లేకపోతే రేటింగ్ రాదు. होते नहीं लोग, आप लोग को भी टेंशन होते ना, हाँ 10 मिनट के अंदर देना, 20 मिनट के अंदर देना. ఆటో డ్రైవర్లో టెన్షన్ ఉంటుంది, ప్యాసింజర్ తొందరగా వెళ్ళిపోవాలా. బస్ డ్రైవర్కి ఉంటుంది, వెళ్ళి మన ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది. బయట పెట్టించాను ఎందుకంటే భయం. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, టైంకి రావట్లేదేమో, సార్ తిడతారేమో అని. ఏమది కానీ ఆ టెన్షన్లో మనం తొందరపడి ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేసి ఆ జరిగే 1 నిమిషం 2 నిమిషాల్లో జరిగే ఇన్సిడెంట్ని, ఆ 1 సెకండ్ 2 సెకండ్ల యొక్క ఇన్సిడెంట్ కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. మన జీవితం కాకపోయినా పక్కనోడి జీవితం ఇంపాక్ట్ అవుతుంది. మనం తప్పించుకుంటాం, పక్కన వాళ్ళు తప్పించుకోలేకపోవచ్చు. ఇంకోటి డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే కాన్సెప్ట్. ఎందుకు చెప్తున్నాం డిఫెన్సివ్ డ్రైవింగ్? సార్ మేము పక్కగా అంతా చేసుకుంటాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే రోడ్డు మీద ఓకే అందరూ డ్రైవింగ్ బాగా చేస్తున్నారు, సడన్గా కుక్క వచ్చింది, कुत्ते आया या बिल्ली आया रोड पे, उसका रोड रूल्स पता होते हैं क्या? కుక్కలకి ఒక బిల్లికి పందులకి రోడ్ రూల్స్ వస్తాయా? అవి కూడా మన రోడ్ మీద సడన్గా వస్తాయి కదా, వస్తాయా రావా? సడన్గా జింక్ వస్తుంది హైవే మీద వెళ్తుంటే, లేదంటే సడన్గా పుల్ వస్తుంది, వాడి రోడ్ రూల్ వస్తుందా? లేదు వెహికల్ లేదు, నేను రెడ్ లైట్ ఉన్నప్పుడే వెళ్తాను, అదే వదిలేదు. జంతువులకు అర్థం అవుతాయి ఆ రూల్స్. ఇప్పుడు యానిమల్స్ కానీ వాటి కానీ అవన్నీ వాటికి రోడ్ రూట్స్ తెలియవు. అట్లాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సడన్గా జంతువు వచ్చింది, ఓవర్ స్పీడ్గా వెళ్ళావు, సడన్ బ్రేక్ వేసావు, ఏమవుతుంది? ఎవడు పడతాడు? తోలేవాడు పడతాడు. గాడి చలారా ఓ గిరేగా, మిగతా వాళ్ళు కాదు. సో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి, మనకి ఎటువంటి కాకుండా వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ అరైవ్ అలైవ్లో తీసుకొస్తున్నారు. సో ఈ అరైవ్ అలైవ్ అనేది ఏదో ఒక రోజు పెట్టాము, ర్యాలీ పెట్టి వెళ్ళిపోవడం అని కాదు. మన యొక్క దృక్పథం, మన యాటిట్యూడ్, మనం ड्राइविंग చేసే విధానం, हम जो गाड़ी चलाने का तरीका है उसमें बेसिक चेंजेस आने का जरूरत है. आप लोग के थ्रू మీ ద్వారా మీ చుట్టూ ఉన్న నలుగురు నేర్చుకుంటారు, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. అట్లాగా మీరు ఎదగాలి, అట్లాగా యూ షుడ్ బి దేర్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి మీరు వెళ్తుంటే అన్ని చోట్ల వెళ్తుంటారు. మీరు ఒక దగ్గరే ఉంటారా? లేదా నేను కంటేశ్వర్లోనే ఉంటాను, లేదంటే कलीलवाल ఉంటాను, అట్లా ఉంటుందా? नहीं मैं बस कंटेश्वर पे डिलीवरी करता हूँ, बाकी जगह डिलीवरी नहीं करता, वैसे होता है क्या? निजामाबाद पूरा डिलीवरी करते हो ना तुम लोग?
నిజామాబాద్ మొత్తం తిప్పుతారు కదా, అట్లా సేమ్ థింగ్. మీరు అన్ని చోట్ల వెళ్తారు కాబట్టి మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు. అరే నీట్గా ఉండాలి, నీట్గా ఇట్లా చేసుకోవాలనేది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అటువంటిది అందుకోసం మిమ్మల్ని పిలిచాము ఈ మీటింగ్కి. మీ ద్వారా ఈ మెసేజ్ ఇంపార్టెంట్ అని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన ఎప్పుడైనా వెహికల్ వెళ్ళే ముందు వెహికల్ ఎక్కేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ ఎప్పుడు వేసుకోవాలి, హెల్మెట్ కావాలి, స్పీడ్ వద్దు, మొబైల్ కాదు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం హెల్మెట్ కావాలి, హెల్మెట్ ఎప్పుడు గాడి వెహికల్ మీద కూర్చోగానే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి అంతే. ఇది మీ మైండ్లోకి ఎక్కాలి. హెల్మెట్ వెహికల్ మీద బైక్ స్టార్ట్ చేస్తున్నామంటే హెల్మెట్ కావాలి, స్పీడ్ వద్దు, మొబైల్ కాదు, ఈ 3 పెట్టుకున్నాం అనుకోండి, దాని ద్వారా మనం చాలా వరకు యాక్సిడెంట్ తగ్గించవచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఎవరో ఒక ప్రాణం పోవడం కాదు, ఒక ఫ్యామిలీ రోడ్డు మీద రావడం. మర్డర్లలో పోయిన సంవత్సరం మొత్తం నిజామాబాద్ మర్డర్లలో 40 మంది చనిపోతే రోడ్ యాక్సిడెంట్ మీద 250 మంది చనిపోయారు. అందరూ రోడ్డు వాడాల్సిన వాళ్ళమే. మీరు నేను మనం గాల్లో ఎగురుతామా, ఇట్లా ఎగురుతామా? లేదు కదా, అందరు రోడ్డు వాడాల్సిన వాళ్ళమే కదా. మరి అటువంటి రోడ్డుని మనం సేఫ్ చేసుకోవడం, సేఫ్గా ఉంచడం, దాని ద్వారా అందరూ ఇంటికి సేఫ్గా వెళ్ళాలనుకునే ప్లాన్తో చేయాలి. పోయిన సంవత్సరం డెన్మార్క్ అనే దేశంలో, ఫిన్లాండ్ అనే దేశంలో ఒక యాక్సిడెంట్ కూడా అవ్వలేదు. ఫిన్లాండ్ అనే దేశంలో 0 యాక్సిడెంట్స్ అయినాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు, అంత స్పీడ్గా వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ మనం ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఇందాక మాట్లాడారు జీడిపి అయింది సార్, జీడిపి అంటే మాకేం తెలుస్తారంటారు. 2-3% జీడిపి పోతుంది అంటున్నాం. ఓకే, పోతే ఏంటి, పోకపోతే ఏంటి. ఒకవేళ 2-3% జీడిపి పోలేదనుకోండి, మిగిలిందనుకోండి, గవర్నమెంట్ ఖర్చు తగ్గితే, పెట్రోల్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది? పెట్రోల్ రేట్ తగ్గాలా వద్దా? పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గాలా వద్దా? నాకు తగ్గాలా, ఎవరికి తగ్గాలా? అందరికి తగ్గాలి కదా. ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు ఇమీడియట్గా ఎక్కడ తీసుకెళ్తాం? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ ట్రామా కేర్ సెంటర్ పెట్టాలా, గవర్నమెంట్ డాక్టర్స్ ఉండాలా, అక్కడ ఫెసిలిటీస్ ఉండాలా. ఇంకేమైనా అడ్వాన్స్ ఆపరేషన్ అయితే వాటికి కావాలి. వీటన్నిటికి గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. ఈ ఖర్చు పెట్టడానికి డబ్బులు ట్యాక్స్ల ద్వారా, పెట్రోల్ నుంచి వచ్చే ట్యాక్స్ మ్యాక్సిమం 1 లక్ష కోట్ల పైన పెట్రోల్ నుంచి ట్యాక్స్లు వస్తాయి. ఒకవేళ ఇది తగ్గిందనుకోండి, ట్యాక్సులు తగ్గుతాయి. ట్యాక్సులు తగ్గితే మనం వాడే పెట్రోల్, డీజిల్ వాటి మీద ఖర్చు తగ్గుద్ది, మనకి బిల్లు తగ్గుద్ది. ఇవన్నీ మనకి హ్యాపీగా ఉండాలి అంటే మనం ఇటువంటి వాటిని దూరంగా వీటికి అవ్వకుండా చూసుకోవాలి, యాక్సిడెంట్లు. అట్లానే మీరందరూ మీ కుటుంబ పెద్దలుగా ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని, అట్లానే మీరు నలుగురిని చూసి మిమ్మల్ని నలుగురు చూస్తారు. 4 लोग आपको देखते, आपसे इंस्पायर होते, మీ మొహల్లాలో మీరే అన్నిటికీ మీ దగ్గర మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు మీరు రూల్స్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. తర్వాత గుడ్ సమారిటేరియన్ అనే విషయం గురించి మాట్లాడారు. మళ్ళీ ఒకసారి, ఒకవేళ మీ దగ్గర రోడ్డు మీద మీకు దగ్గరలో ఎవరైనా వెళ్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ పడి ఏదైనా దెబ్బ తగ్గుతుంది అనుకోండి, రిక్వెస్ట్ చేస్తే ఆపి మనం వాళ్ళకి సహాయం చేద్దాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి సహాయం చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, గుడ్ సమారిటేరియన్ ఇనిషియేటివ్ దాంట్లో మీరు నిజంగా సహాయం చేశారు, కరెక్ట్ మెచ్చుకోదగిన సహాయం అయితే మీకు 25,000 రూపాయల బహుమానం వస్తారు గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 25,000 రూపాయలు చెక్ వస్తుంది నిజంగా సహాయం చేస్తే. కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం మేము, రిక్వెస్ట్ చేస్తున్నా సహాయం చేయకుండా వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్. అట్లా కాదండి, మనం హెల్ప్ ముందు రావాలి. అట్లా హెల్ప్ చేసిన వాడికి ఎటువంటి కేసులు ఉంటావు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ మేము ఇవ్వము అంటే కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయరు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి. అది మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం. కానీ ఎవరినైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కాపాడాల్సిన బాధ్యత తోటి మానవుడిగా మన పైన ఉంటుంది.
इंसानियत के नाम पे हम लोग किसी और को जो तकलीफ में है उसको हेल्प करने का जरूरत है, हेल्प करना है మనం చేయాలి, సహాయం చేయాలి, మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి. మీకు మనం ఎన్ని చెప్తాం, ఎన్ని మాట్లాడుకుంటాం, మళ్ళీ వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మేము తవ్వుతున్నాం కానీ మాకేం కాదు అట్లా ఉండదు. అట్లా కాకుండా మీ అందరికీ ఒకసారి వెహికల్ ఎక్కే ముందు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. కారు ఎక్కుతున్నారా, సీట్ బెల్ట్ వేసుకుంటాను, లేదు బైక్ ఎక్కుతున్నానా హెల్మెట్ వేసుకుంటాను, రెండోది స్పీడ్ వద్దు, మూడోది మొబైల్ కాదు. మొబైల్ వస్తే మొబైల్ మాట్లాడాలంటే సైడ్లో మాట్లాడతాం. ఇప్పుడు గిగ్ వర్కర్స్ ఉన్నారు, అంతా మొబైల్ మీద డిపెండెంట్ వాళ్ళకి కూడా ఈ ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి. సో అవన్నీ చూసుకోవాలి. సో ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొని మనం అందరం మన రోడ్ సేఫ్టీగా, మన ఇంటి సేఫ్గా వెళ్ళాలనే ఇనిషియేటివ్తో మా డీజీ సార్ తీసుకున్నారు. ముందుగా సార్కి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. అట్లానే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతిజ్ఞ తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, ఒక ప్లెడ్జ్ ఉంటుంది, एक शपथ लेते మనం రోడ్ని సేఫ్ చేసుకోవడానికి, రోడ్ని సేఫ్ ఉంచుని మనం ఇంటికి సేఫ్గా వెళ్తామని ప్రతిజ్ఞ తీసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని, తాగి వాహనం నడపకుండా ఉంటానని, నా ప్రాణాలను ఇతరులను కూడా కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.